కుమారి గారికి నమస్కరించి రాస్తున్న జీని బొమ్మలు అమ్మ యలమంచి మున్సిపాలిటీ 23వ వార్డు కుక్కరపల్లి దూర ప్రాంతంలో ఉన్న వెల్లిపాలి పాల మీద ఉన్న ప్రాంతానికి గ్రామం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి రోడ్డు వేస్తుందని చెప్పి తమకి విన్నవించడం జరిగింది. అదే సందర్భంలో తమ గ్రాంట్ కి నిధులు లేకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నామని చెప్పి తమకు తెలియజేయడం జరిగింది. అదే దాన్ని ఏం చేశారంటే నా గ్రామంలో ఉన్న ఎవరి సహకారంతో నేను మరమ్మతుల నిర్వహణ చేపట్టి ఉన్నాను. ఈ కౌన్సిల్ ఏర్పడ్డాక కుక్కరాపల్లి గ్రామానికి కానీ అగ్రహారానికి కానీ మనకి మేడం గారు చెప్పారు సంవత్సరానికి 7 లక్షల రూపాయల వరకు అక్కడ హౌస్ ట్యాక్సెస్ రూపంలో వస్తుందని. కానీ మనం ఖర్చు పెట్టింది వాళ్ళకి 7 లక్షల రూపాయలే కాదు, ఇంకా అదనంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాము. నెంబర్ ఆఫ్ రోడ్స్ 4 శాంక్షన్ అయ్యాయి 30 లక్షల రూపాయలతోనే 2014 నుంచి 24 వరకు గడిచిన 10 సంవత్సరాల్లో. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం 74,80,000 రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే రూపాయి ఏ విధంగా రాకొస్తుందో ఆ విధంగా కూడా ఖర్చులు పెడుతున్నాం మనం. ఆయన గ్రామం పట్ల ఉన్న కన్సర్న్ కి, ఆయన పబ్లిక్ పట్ల ఉన్న కన్సర్న్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకపోతే కేవలం బురద జల్లే కార్యక్రమంలా కాకుండా ఒక విద్యావంతుల్లాగా ఆలోచించి ఈ మున్సిపాలిటీలోంచి ఆయన వెళ్ళిపోవడం అవుతుందా లేదా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఏ కౌన్సిలర్ కూడా 100% రోడ్స్ 100% డ్రైన్స్ మొత్తం అంతా కూడా పూర్తి చేయనందుకు ఏ కౌన్సిలర్ కి అవదమ్మా. నాకు తెలిసినంత వరకు మనము కొన్ని చేస్తానే ఉంటాం, మన తరఫులో ఇంకా కొత్త రోడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ కొన్నాళ్ళు కూడా మళ్ళీ వర్క్ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం 2 కౌన్సిల్స్ వచ్చాయి. ఈ 2 కౌన్సిల్స్ లో మనం ఎంత ఖర్చు పెట్టాం కుక్కరాపల్లిలో అన్నది వివరంగా విలేకరులు అందరికీ కూడా ఇస్తున్నాను. నా పేరు మజ్జి రామకృష్ణ, అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ని. యలమంచిలి మున్సిపాలిటీలో వీలునైన నా గ్రామాన్ని మరలా మున్సిపాలిటీ నుంచి నా గ్రామాన్ని డీనోటిఫై చేయవలసిందిగా గౌరవ కౌన్సిల్ సమావేశాలని వారిని నా యొక్క అంశాన్ని ప్రతిపాదించమని కోరి ఉన్నాను. కానీ వారందరూ కూడా నిరాకరించడంతో ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క అభివృద్ధి కొరకు నా గ్రామాన్ని పంచాయతీగా చేసే వరకు కూడా నేను ఈ రోజు చేపట్టే నిరాహార దీక్షని కొనసాగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మజ్జి రామకృష్ణ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున 23వ వార్డు కౌన్సిలర్గా 2021లో ఎన్నికయ్యారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న కారణంగా మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ తాలూకా పాలక మండలి ఉంది. అయితే మున్సిపాలిటీకి వచ్చిన నిధులు, మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం అంతా కూడా వైఎస్ఆర్సీపీ తాలూకా కౌన్సిలర్లు ఉన్న ఏరియాల్లోనే అభివృద్ధి పనులు చేసి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంలో ఉందని చెప్పి వాళ్ళు ఆ వార్డుని 23వ వార్డుని చాలా నిర్లక్ష్యం చేశారు. అయితే అక్కడ గెలిచిన మజ్జి రామకృష్ణ కౌన్సిలరు మా 23వ వార్డు అభివృద్ధికి నోచుకోలేదు, మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చెప్పి కోరిన మీదట కూడా వారు నిర్లక్ష్యం చేశారు. ఆయన ప్రతి మీటింగ్లోనూ కూడా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. మరి యలమంచిలి మెయిన్ రోడ్లో నిరాహార దీక్ష చేయడానికి మరి పూనుకోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఏ రకంగానూ ఎవరు కూడా ఎందుకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు, మేము మీకు అన్ని పనులు చేస్తామని ఏ ఒక్కరు కూడా సంప్రదించడానికి, మాట్లాడడానికి రాలేదు. కాబట్టి ఇది కొంతవరకు కొనసాగిస్తాం. దీన్ని రోజు రోజుకి పెద్దదిగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను సిఐ యలమంచిలి మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం రేపు జరగబోయేటువంటి గణేష్ చతుర్థి సందర్భంగా, అలాగే గణేష్ నవరాత్రుల సందర్భంగా సర్కిల్ పరిధిలో మునోపాక మండలం మరియు యలమంచిలి మండలం, యలమంచిలి టౌన్
అండ్ రూరల్ ఏరియా మునుపాకు మండలం కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా చాలా చోట్ల గణేష్ పండాల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సందర్భంగా పోలీసు వారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రికాషనరీ మెజర్స్లో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు దీనికి ఒక సింగిల్ విండో విధానం తీసుకురావడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీకి కూడా పోలీస్ వారి తరఫున మేము కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. ఈ వినాయక ఉత్సవాల సందర్భంగా ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు చాలా మంది ఉత్సవ కమిటీ మెంబర్స్. సో అందులో ఎటువంటి అశ్లీలకరమైనటువంటి నృత్యాలు కానీ, అలాంటి డ్యాన్సెస్ కానీ, అలాంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వబడడం జరగదు. ఈ వర్షాకాలం కావడం చేత అలాగే పండాల్స్కి టెంపరీగా పవర్ దాన్ని తీసుకుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగకుండా ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకోవాలని చెప్పేసి కమిటీ మెంబర్స్ అందరం కూడా కోరుతున్నాం. ప్రతి పండాల దగ్గర కూడాను ఇమర్షన్ టైంలో ఈ మధ్యకాలంలో ఈ డీజేలు పెట్టి విపరీతమైనటువంటి సౌండ్స్ తీసుకొచ్చి గర్భిణులకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావడం జరుగుతుంది. సో ఉత్సవ కమిటీ మెంబర్స్, అన్ని పండాల దగ్గర ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ నేను కోరేది ఏంటంటే కంట్రోల్డ్ సౌండ్ సిస్టమ్ మాత్రం వాడాలని చెప్పేసి కోరుతున్నాం. కంట్రోల్డ్ సిస్టమ్కి మాత్రం మేము కూడా పర్మిట్ చేస్తాము. చాలా వరకు ఎమర్షన్ టైంలో ఫైర్ క్రాకర్స్ అనేవి చాలామంది యూజ్ చేస్తారు. ఈ ఫైర్ క్రాకర్స్ యూజ్ చేసే క్రమంలో ఏంటంటే ముందుగా వీళ్ళు బుక్ చేసి దాన్ని తీసుకురావడం పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ మంది కూడా డివోటీస్ వచ్చి చేరడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే ఎక్కువ క్యాజువాలిటీస్, ఎక్కువ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి ఫైర్ క్రాకర్స్ ఏవి కూడా గణేష్ పండాల్స్ దగ్గర ఎప్పుడు కూడా స్టోర్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఊరేగింపు సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కూడా లేకుండా, అదేవిధంగా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ నియర్ బై ఉండేటువంటి గణేష్ పండాల్స్ దగ్గర ఆ స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ, స్కూల్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కూడా కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఉత్సవ కమిటీ మెంబర్స్ని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇమర్షన్ అయినప్పుడు ఆ లేట్ నైట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వరకు కూడా ఉత్సవ కమిటీ మెంబర్సే బాధ్యత తీసుకోవాలి. లాస్ట్ పర్సన్ ఎక్కడైతే ఇమర్షన్ జరుగుతుందో లాస్ట్ మెంబర్ ఎక్కడి నుంచి డిస్పర్స్ అయినంత వరకు కూడా కమిటీ మెంబర్స్ కేర్ఫుల్గా ఉన్నట్లయితే ఇమర్షన్ టైంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకోగలుగుతాము. దానికి సంబంధించి ఇమర్షన్ టైంలో ప్రతి చోటకి కూడా అధికారుల ఉత్తర్వు మేరకు మేము బందోబస్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ చిన్న చిన్న సూచనలన్నీ పాటించి పోలీస్ వారికి ప్రతి పండాల దగ్గర ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అందరూ కూడా మట్టి గణపతినే పూజించి పర్యావరణం సమతుల్యతను కాపాడడానికి సహకరిస్తారని చెప్పేసి కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ5 లోకల్ న్యూస్ ఛానల్